21A ఆర్టికల్ 21A విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తించడం కోసం ప్రధానంగా తోడ్పాటు చేసిన కేసెస్ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ప్రాథమిక విద్య అన్నది ప్రాథమిక హక్కు అని గుర్తించింది. ప్రాథమిక హక్కు అని గుర్తించింది. ఏ కేసులో? మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేటువంటి కేసులో ప్రాథమిక విద్య అనున్నది ప్రాథమిక హక్కు అని చెప్పింది. ప్రాథమిక విద్య అనున్నది ప్రాథమిక హక్కు అని ఈ కేసులో చెప్పింది. సో అదేవిధంగా ఉన్ని క్రిస్టన్, ఇంకో కేస్ ఉన్ని క్రిస్టన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉన్ని క్రిస్టన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విద్య అనున్నది ప్రాథమిక హక్కు. సో అది జీవించే హక్కులు అంతర్భాగం అని చెప్పింది. ఉన్ని క్రిస్టన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విద్య అన్నది ప్రాథమిక హక్కు అని చెప్తూనే ప్రాథమిక విద్య జీవించే హక్కులో అంతర్భాగం అని చెప్పింది. కాబట్టి ఈ రెండు కేసులను ఆధారంగా చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏం చేసింది? ప్రాథమిక విద్యను విద్యా హక్కుగా గుర్తిస్తూ, అంటే విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సో జీవించే హక్కులో సబ్ క్లాస్గా 21A అనేటువంటి దాన్ని చేర్చింది. సో ఆ విధంగా మనకి 2002లో మనకి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో 3 అంశాలని చేర్చారు. అందులో ఒకటి ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A చేర్చింది. సో ఆర్టికల్ 45లో మార్పు చేసింది. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 45లో మార్పు చేసింది. నెక్స్ట్ ప్రాథమిక విధుల్లో 11వ విధిని చేర్చింది. ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కే. అంటే ఇక్కడ 3 అంశాల మార్పులు. ఒకటి ఏం చెప్పింది? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రాథమిక హక్కు అని చెప్పింది. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రాథమిక హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 45లో 0 to 6 years 0 నుంచి 6 సంవత్సరాల బాలబాలికలకి పూర్వ ప్రాథమిక విద్యను అందించడం అనేటువంటిది. సో ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. అండ్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలను పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల యొక్క బాధ్యత అని చెప్పింది. సో ఈ విధంగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో నూతనంగా ఆర్టికల్ 21A చేర్చారు. అండ్ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45లో 0 to 6 years అనే అంశాన్ని చేర్చారు. అండ్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కేలో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బాధ్యత, అది 11వ విధిగా చేర్చారు. సో ఈ విధంగా మనకి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసమే విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేశారు. విద్యా హక్కు చట్టం. సో ఇక్కడ విద్యా హక్కు చట్టానికి సంబంధించిన దాంట్లో మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే
2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యా హక్కు చట్టం అనేటిది అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించేది కేంద్ర ప్రభుత్వం. విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం, అమలుపరిచేది రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ విద్యా హక్కు చట్టానికి అయ్యేటటువంటి నిధులలో సో కేంద్రం 65%, అదేవిధంగా రాష్ట్రాలు 35% భరిస్తాయి. అంటే విద్యా హక్కు చట్టానికి అమలు అయ్యేటటువంటి ఖర్చుల్లో కేంద్రం 65%, రాష్ట్రాలు 35% ఏం చేస్తాయి, భరిస్తాయి, నిధులను కేటాయిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకైతే కేంద్రం 90% అండ్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈశాన్య రాష్ట్రాలు సో ఇక్కడ 10% భరిస్తాయండి, నిధులను కేటాయిస్తాయి. నెక్స్ట్ మరొక అంశం, ఇక్కడ ఈ విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి 1 కిలోమీటర్ దూరంలో మనకి ప్రైమరీ స్కూల్స్ అండి, ప్రాథమిక పాఠశాలను ప్రైమరీ స్కూల్స్ అంటే ప్రాథమిక పాఠశాలని నెక్స్ట్ ప్రతి 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. ప్రతి 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. అంటే ప్రతి 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు అండ్ ప్రతి 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ పాఠశాలల యొక్క పని దినాలు సంవత్సరంలో 220 days 220 రోజులు వర్కింగ్ డేస్గా గుర్తించింది. 220 రోజులు వర్కింగ్ డేస్గా గుర్తించింది. నెక్స్ట్ టీచర్ అండ్ విద్యార్థుల నిష్పత్తి 1:30, ప్రతి 30 విద్యార్థులకి సో ఒక టీచర్ ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించిన దాంట్లో మనకి మరొక అంశం ఏంటంటే, ఇక్కడ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో 25% ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో నిరుపేద వర్గాలకి లేదా అణగారిన వర్గాల వారికి 25% సీట్లను కేటాయించాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి సో విద్యా హక్కు చట్టం యొక్క అమలు బాధ్యతల్ని రాజీవ్ విద్యా మిషన్కి ఇచ్చారండి. రాజీవ్ విద్యా మిషన్కి దీని యొక్క బాధ్యతల్ని అప్పగించారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ మనకి విద్యా హక్కు చట్టం యొక్క గీతాన్ని రూపొందించింది జావేద్ అఖ్తర్. విద్యా హక్కు చట్టం యొక్క గీతాన్ని రూపొందించింది జావేద్ అఖ్తర్. సో ఇది విద్యా హక్కు చట్టానికి సంబంధించిన అంశాలు అని చెప్తాము. సో ఇది ఆర్టికల్ 21కి సంబంధించినటువంటి అంశాలు.